హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ధరణి గ్యారేజ్. నా పేరు శ్రీనివాస్. మీరు వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ టైప్ 3 వెహికల్ ఫ్రెండ్స్. ఈసీఎంలో కంప్లైంట్ వచ్చింది. ఈసీఎం నేను వైరింగ్ అంతా చెక్ చేశాను. వైరింగ్ చెక్ చేస్తే ఏసీ వర్క్ చేయకపోవడం వల్ల ఈసీఎం అనేది ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేను ఈసీఎం అయితే ఓపెన్ చేశాను. వెహికల్ నుంచి డిస్మాంటిల్ చేశాను. వెహికల్ మనకి ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి మనం అసలు ప్రాబ్లం ఏమి వచ్చింది, దీనివల్ల ప్రాబ్లం వచ్చిందని చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు జనరల్గా వెహికల్ మనకు రిపేర్ రావడానికి గల కారణం ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ఫ్రెండ్స్. షార్ట్ సర్క్యూట్ అనేది అయితేనే తప్ప ఈసీఎం అనేది జనరల్గా కాలిపోదు, ఖరాబ్ అవ్వదు అంత త్వరగా. సో మనకు వెహికల్లో ఏసీ అనేది పనిచేయలేదంట ఫ్రెండ్స్. వెహికల్లో ఏసీ పని చేయకపోతే ఏసీ టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్తే ఇది పవర్ సప్లై ఈసీఎం నుంచి వస్తలేదు అని చెప్పి టెక్నీషియన్ చెప్పాడంట. మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చాడు వెహికల్. నా దగ్గర తీసుకొస్తే నేను దాన్ని చెక్ చేశాను. చెక్ చేస్తే యాక్చువల్గా ఏసీకి రిలే దగ్గరికి గ్రౌండ్ వైర్ అనేది ఈసీఎం నుంచి వస్తుంది ఫ్రెండ్స్ అది. సో యాక్చువల్గా అది నేను పవర్ ఎందుకు వస్తలేదు అని చెప్పి అన్నీ చెక్ చేసుకుంటా అంటే ట్రేస్ చేశాను. వైర్ ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందా, ఇక్కడ లేకపోతే ఏమైనా కట్ అయిపోయిందా ఏంటి అని చూశాను. చూస్తే దాంట్లో వైరింగ్ అంతా ఓపెన్ చేసి చూస్తే బాగానే ఉన్నది వైరింగ్. మరి వైరింగ్ కట్ కాలేదు, బట్ రిలేకి సప్లై ఎందుకు వస్తలేదు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా వైర్ అనేది డిస్మాంటిల్ చేశాను. డిస్మాంటిల్ చేసిన తర్వాత ఫైనల్గా నాకు ఈసీఎం పిన్అవుట్ నుంచి చెక్ చేసుకుంటే మనకు వచ్చేసి రిలేకి గ్రౌండ్ అనేది సప్లై రావట్లేదు ఫ్రెండ్స్ అది. సో ఎందుకు వస్తలేదు అని చెప్పి నేను వేరే ఈసీఎం వేసి వెహికల్ అయితే చూశాను. సరే ఏసీ అయితే పని చేయకపోయినప్పటికీ మనకు వెహికల్ అయితే స్టార్ట్ కావాలి కదా. వెహికల్ అయితే స్టార్ట్ అవ్వకుండా అయిపోయింది. మనకు ఇంతకుముందు వెహికల్ అయితే రన్నింగ్లో ఉందని చెప్పి చెప్పాడు కస్టమరు. కంపోనెంట్ చూడొచ్చు మనం వెహికల్ అంటే డాష్బోర్డ్లో మన ఈసీఎంలో అయితే మనం ఎటువంటి డ్యామేజ్ అయితే కనిపించలేదు నాకు. మీరు పార్ట్ నెంబర్ చూసుకోవచ్చు, ఈసీఎం పార్ట్ నెంబరు. ఇది టైప్ 3 వెహికల్ ఫ్రెండ్స్. ఇది చూస్తాను ఇప్పుడు కంపోనెంట్ ఎక్కడ డ్యామేజ్ అయిందో, అసలు షార్ట్ సర్క్యూట్ ఎందుకు అయిందని చెప్పి. సో నేను పవర్ ఇచ్చి దానికి డైరెక్ట్ పవర్ ఇచ్చానని చెక్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు డైరెక్ట్ పవర్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో చూస్తాను. సో వాస్తవానికి మనకు షార్ట్ సర్క్యూట్ అనేది జరిగింది, బట్ ఎట్లా జరిగింది అనేది చూస్తే ఎవరో ఈ రిలేకి పవర్ డైరెక్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డైరెక్ట్ రిలే ఇవ్వడం, పవర్ డైరెక్ట్ రిలేకి ఇవ్వడం వల్ల అది ఈసీఎం అనేది షార్ట్ అవ్వడం జరిగింది. ట్రేస్ చేశాను. మొత్తానికైతే ఆ ఈసీఎంలో కంపోనెంట్ ఐసీ అనేది 2 డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో నేను దాన్ని రిప్లేస్ చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనమైతే మొత్తం చెకింగ్ అయితే చేయడం జరిగింది. నేను మినిమం నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను రెడీ చేయగలుగుతాను, కానీ అనుకున్నాను హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్. 2 అవర్స్లో దీన్ని కంప్లీట్ చేయగలిగాను. సో ఇదైతే ఐసీ మెయిన్ ఐసీ ప్రాసెసర్ ఐసీలో అయితే ప్రాబ్లం వచ్చింది. ఈ ఐసీ అనేది రిప్లేస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది. సో ఇది రిప్లేస్ చేసిన తర్వాత నాకు ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వెహికల్ పైన ఒకసారి పెట్టి చెక్ చేసి చూద్దాం. ఇది చేయడానికి చాలా టైం తీసుకున్నది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా చిన్న కంపోనెంట్స్, చిన్న ట్రాక్స్ అవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అవన్నీ చాలా జాగ్రత్త కేర్గా చూడాలి. కేర్గా చూసి చేస్తేనే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ట్రై చేసుకుంటున్నాను. ట్రై సాల్వ్ చేసేసి మనం వెహికల్ పైన పెట్టి ఒకసారి చూసుకుందాం, మనం అసలు వెహికల్ స్టార్ట్ అవుతుందా లేదంటే ఇంకా అనదర్ ఇష్యూ ఏమైనా ఉందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. చిన్న కంపోనెంట్స్ కాబట్టి కంపల్సరీ స్పెడ్స్ పెట్టుకొని చూడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది నాకు కొంచెం ఒక దగ్గర డౌట్ వచ్చింది, ట్రాక్స్ కరెక్ట్ సాల్వింగ్ అవ్వలేదని చెప్పి ఇది సాల్వింగ్ అనేది చేస్తున్నాను. సో మనకు
ఈసీఎంలో కంపోనెంట్ అంత ఈజీగా అనేది అయితే డ్యామేజ్ అవ్వదు, తానుగా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సే లేదు. బయట నుండి షార్ట్ సర్క్యూట్ జరుగుతూనే ఈసీఎంలో కంపోనెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. అది వైర్ టచ్ అవ్వడం కానీ, ప్లస్ మైనస్ టచ్ అవ్వడం కానీ, లేదంటే ఇంకెవరైనా వ్యక్తులు వచ్చేసి ఆ వైర్కు పవర్ ఇవ్వడం కానీ చేస్తే. సో మీరు చూడొచ్చు, మనకి ఈసీఎం అయితే టెస్టింగ్లో ఓకే అయిపోయింది. వెహికల్కి అయితే పెడదాం. వెహికల్ పెట్టేసి మనం ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాం. కంప్లీట్ అయితే అయిపోయింది. చూద్దాం రండి ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాం. మీరు చూడొచ్చు, మనకి ఇంతకుముందు వెహికల్ అనేది స్టార్ట్ కాలేదు. ఇప్పుడు వెహికల్ అనేది సెల్ఫ్ కొడుతున్నాను ఫ్రెండ్స్. స్టార్ట్ అయిపోయింది వెహికల్. చూడొచ్చు మీరు డాష్బోర్డ్లో ఆర్పిఎం అనేది లేస్తుంది చూడండి. ఆర్ఎంఆర్కి దగ్గర మీకు కనిపిస్తే చూడండి, అది ఆర్ఎంఆర్కి నుంచి చూశారు కదా, ఆర్పిఎం అనేది లేచింది. మీకు వెహికల్ కూడా మూవ్ చేసి చూపిస్తాను, రివర్స్ చేసి చూపిస్తాను. చూడొచ్చు మీరు, చూశారు కదా, వెహికల్ కూడా మూవ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని వీడియోస్ చాలా క్రిటికల్గా ఉండి అర్థం కాకుండా ఉన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే 100% నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.